నెల్లూరులో రొట్టెల పండుగ 4వ రోజుకు చేరింది. బారా షహీద్ దర్గాకు భక్తులు బారులు తీరారు. ఇవాళ భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేయనుండగా రేపు ముగింపు వేడుకలు జరగనున్నాయి. భక్తులు తమ కోరికలు తీరాలని కోర్కెల రొట్టెలను సమర్పిస్తున్నారు. నెల్లూరులో రొట్టెల పండుగ 4వ రోజుకు చేరింది. బారా షహీద్ దర్గాకు భక్తులు బారులు తీరారు. ఇవాళ భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేయనుండగా రేపు ముగింపు వేడుకలు జరగనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మల్లికార్జున ఫోన్ ద్వారా అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, అక్కడున్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ లక్ష్మి. అయితే బారా షాహిద్ దర్గాలో రొట్టెల పండుగ అనేది ఎంతో ఫేమస్, అంటే ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. అయితే ఈ రొట్టెల పండుగ దాదాపుగా 412 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది నెల్లూరులో. అయితే 2014లో 4 లక్షల మందితో స్టార్ట్ అయిన భక్తులతో స్టార్ట్ అయింది. ఇప్పుడు నేడు 20 లక్షలు 25 లక్షల మందికి చేరే అవకాశం ఉందనే అధికారులు అంచనా వేశారు. అందుకు తగ్గట్లు కూడా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 26వ తేదీ నుంచి రొట్టెల పండుగ అయితే ప్రారంభమైంది. ఈ రోజు 4వ రోజు. అయితే రేపటితో రొట్టెల పండుగ అయితే ముగింపు ఉంటుంది. అయితే నిన్న రొట్టెల పండుగ అంటే గంధ మహోత్సవం రోజు పక్క రోజు రొట్టెల పండుగ అంటారు. ఆ రొట్టెల పండుగకి దాదాపుగా 6 నుంచి 7 లక్షల మంది ఒక్కరోజు హాజరయ్యారు. అయితే నిన్న మొత్తం ఎక్కడ చూసినా దర్గా ప్రాంగణం సంబంధించి కానీ దర్గా వే ఆఫ్ రోడ్స్ కానీ మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది. మొత్తం చూసుకున్నా కూడా ఎక్కడ చూసినా ఇసుకేస్తే రాళ్ళనంతగా మొత్తం భక్తులు అయితే వచ్చారు. ఆ రొట్టెలు పట్టుకోవడానికి, తమ కోరికలు నెరవేర్చుకోవడానికి, కోరిన కోరికల్ని నెరవేరిన వారు ఆ రొట్టెలు వదలడానికి నిన్న వచ్చారు. అయితే దానికి తగ్గట్టుగా పోలీసు కానీ అలాగే మున్సిపల్ కానీ రెవెన్యూ కానీ అక్కడ యంత్రాంగం మొత్తం భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా భద్రతా ఏర్పాట్లతో పాటు సౌకర్యాలు కూడా కల్పించారు. మొత్తం చూసుకున్నా కూడా ఈ రోజు తహలీలాల పార్టీ అంటారు. ఈ రోజు 4వ రోజు. ఈ రోజు రొట్టెల పండుగ కూడా అదేవిధంగా నిన్న ఎంతమంది వచ్చారో అంత కంటే ఎక్కువ వస్తారని అధికారులు కూడా ఏర్పాట్లు చేశారు. పకడ్బందీగా పోలీసులు కూడా ఎప్పటికప్పటికి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అలాగే అక్కడ వాకీ టాక్సీ కానీ అలాగే మొత్తం చూసుకున్నా కూడా భక్తులకి ఇటువంటి మిస్సింగ్ అంటే కొందరు ఆ భక్తులు ఆ జనాభాలో ఎక్కడ మిస్ అవుతారు, ఆ మిస్సింగ్ కాకుండా కూడా వాళ్ళని ఎప్పటికప్పుడు అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారు. డ్రోన్ కెమెరాలతో కూడా పర్యవేక్షిస్తూ ఇటు స్వర్ణాల చెరువు దగ్గర రొట్టెలు పట్టుకునే దగ్గర కూడా ఎవరు లోతులోకి వెళ్లకుండా కూడా గడ్డి ఈతగాళ్లతో కూడా ఏర్పాట్లు చేశారు. ఎవరికి భక్తులు వచ్చే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. అయితే రేపటితో ముగింపు సభ ఉంటుంది. రేపటితో ముగింపుతో మొత్తం చూసుకున్నా కూడా 20 నుంచి 25 లక్షల మంది భక్తులు హాజరవుతారని కూడా అధికారులు అంచనాలో ఉన్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు అయితే ముమ్మరంగా ఉన్నాయి. రైట్ మల్లికార్జున, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.